నమస్తే. నేను మీ విశ్వం విజయ్. రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. నన్ను చాలామంది వాట్సాప్‌లో మెసేజ్ కావచ్చు, లేకపోతే కామెంట్ సెక్షన్‌లో కావచ్చు. సార్ నేను ఉదయం 4కి లేద్దామని నేను అనుకుంటున్నాను. బట్ నేను లేవలేకపోతున్నాను. సో నేనేమి చేయాలి అని అడుగుతుంటారు. అయితే వాళ్ళకు చిన్న లాజిక్ చెప్తానండి. ఈ లాజిక్ గనుక వారికి అర్థమైతే రేపటి నుంచి 4:00కే లేస్తారు. ఓకే. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ఏమిటి అంటే మెయిన్ పర్పస్ అండి. లైఫ్‌లో గనక పర్పస్ లేకపోతే ఎవ్వరూ లేవరండి. చూడండి ఇక్కడ మీరు వీడియో చూస్తున్నారు. లాస్ట్ వరకు వీడియో చూడాలనుకున్నారు కాబట్టే చూస్తారు. లేకపోతే ఇక్కడ మీకు ఛాన్స్ ఉందంటే స్కిప్ చేయొచ్చు. మీరు వెళ్ళొచ్చు. వేరే ఎక్కడికో నేర్చుకోవచ్చు. బట్ ఎందుకు? సంథింగ్ ఈజ్ సీక్రెట్. ఆ రహస్యాన్ని నేను తెలుసుకొని నా జీవితాన్ని బాగు చేసుకుంటాను అనుకున్నారు కాబట్టే మీరు చూడగలుగుతున్నారు. సో లాస్ట్ వరకు దృఢమైన సంకల్పం ఎవరైతే ఉంటుందో వారే లాస్ట్ వరకు చూస్తారండి. లాస్ట్‌లో ఒక సీక్రెట్, ఒక అఫర్మేషన్ అనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మెయిన్ మనకు 4:00 నిద్ర లేవాలంటే అసలు స్ట్రాంగ్ పర్పస్‌ని సెట్ చేసుకోవాలండి. ఎలా పర్పస్ అంటే మీరు చూడండి, ఒక విద్యార్థి అయితే ఎలా సెట్ చేసుకోవచ్చంటే కేవలం నేను మార్క్సే కాదు, నేను ఎందుకు చదవాలి అని తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా లేవగలుగుతాడండి. అదేవిధంగా బిజినెస్ పర్సన్ కూడా తను ఎందుకు మనీని సంపాదించాలి. చాలామంది కేవలం మనీ సంపాదన అంటారు. బట్ అలా ఉంటే రాదండి. మనీ ఎప్పుడు కూడా ఏమి సంపాదించాలి, ఎందుకు అంటే పవర్‌ఫుల్ వై. ఎందుకు నువ్వు సంపాదించాలని నువ్వు అనుకుంటున్నావో పేపర్‌పై రాయండి. అసలు నేను ఎందుకు సంపాదించాలి మనీ? ఎవరి కోసం సంపాదించాలి? నా జీవితాన్ని నేను మెరుగుపరుచుకోవాలి. నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి. మా తల్లిదండ్రులకు నేను గర్వపడే స్థాయిలో నేను ఉండాలి. సో లేదా ఈ దేశానికి నేను సర్వీస్ అందించాలి. లేదా ఏదైనా ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్‌లో మీరు ఉంటే ఆ స్పిరిచువల్ ఆర్గనైజేషన్‌కు మీరు మనీని డొనేషన్ చేయాలి అన్నా కూడా మీరు సంపాదించాలి కదా! సో చాలామందికి ఎందుకు మనీ వారి జీవితంలోకి రాదు అంటే చిన్నప్పటి నుంచి వారు మనసులో ఉన్నటువంటి నమ్మకాలు, మనీ చాలా చెడ్డది అనో, పాపిష్టిది అనో, ఇది అందరి మధ్యలో గొడవలు రేపుతుందనో, లేదా డిఫరెంట్‌గా వాళ్ళు నెగెటివ్‌గా ఆలోచిస్తే మనీ అనేది ఫ్లో కాదండి. ఎందుకంటే మనం మనీని ఎలా చూస్తే మనీ ఆ విధంగా మనకు ఆకర్షించబడుతుంది. ఒకవేళ నెగెటివ్ చూస్తే నెగెటివ్‌నే, పాజిటివ్ చూస్తే పాజిటివ్. సో ఇప్పుడు 4:00 మీరు నిద్ర లేవాలి అంటే ముందు రోజు రాత్రి మీరు ఏం చేయాలి అంటే ప్రశాంతంగా పడుకొని మీరు నిద్ర లేసి అలారం మోగింది. లేచారు 4:00. ఆ లేచిన తర్వాత ఏదైతే చేస్తారో అది ఆల్రెడీ అయినట్టుగా మీ మనసులో ప్రతి పనిని కూడా స్పష్టంగా చేయగలగాలి. ఎప్పుడైతే మీ మనసులో యాక్టివిటీ రన్ అవుతుందో ఇమ్మీడియేట్‌గా ఒక ప్లెజర్ తీసుకోండి. ఆ పనిని చేయడం వల్ల మీరు ఏం పొందారు? ఆ పనిని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిన తర్వాత ఎన్ని అప్రిషియేషన్స్ మీకు అందాయి? ఒకవేళ మీరు జాబ్ అనుకున్నారు. ఆ జాబ్ వచ్చిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుంది? ముందు రోజు రాత్రే ఆ నెక్స్ట్ డే ఏదైతే మీరు యాక్టివిటీ చేస్తారో సింపుల్ అండి. ఒక పేపర్‌పై రాసేసుకోండి. అంటే ముందు రోజు షెడ్యూల్ అన్నిటి కూడా వైట్ పేపర్‌పై నీట్‌గా రాసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఆ పనులన్నీ కూడా ముందు రోజు రాత్రి కంప్లీట్ చేయండి. సో ఆటోమేటిక్‌గా 4:00 మీకు నిద్ర నుంచి బయటకొస్తారు. ఇలా గనుక ఒక 3 నెలలు చేసి చూడండి. లాట్ ఆఫ్ చేంజెస్ అంటే ఎవ్రీడే 1% చేంజ్ గనక మన లైఫ్‌లోకి వస్తే వన్ డే ట్రెమెండస్ చేంజ్ విల్ హ్యాపెన్ టు అస్. సో మనం ఉండాల్సిందల్లా కూడా కన్సిస్టెన్సీ అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ అండి. ఒకరోజు మధ్యలో మిస్ అవ్వచ్చు. బట్ ఏం కాదు. ఒక రోజు 2 రోజులు మిస్ అవుతే మనకి ఏం కోల్పోయేది ఏమీ లేదు. మళ్ళీ ప్రయత్నించొచ్చు. పేషెన్సీ, సహనం ఎప్పుడైతే మనలో గనక కన్సిస్టెన్సీ ఎట్ ది సేమ్ టైం పేషెన్సీ ఉంటుందో డెఫినెట్‌గా మన లైఫ్‌లో ఏదైతే మనం కోరుకుంటామో అవన్నీ సాధించుకోవచ్చు. సో రేపటి నుంచి అందరూ 4:00 వేకప్ చేసే వాళ్ళందరూ కూడా వేకప్ 4 AM అని చాట్ బాక్స్‌లో మీరు మెసేజ్ చేయండి. ఎప్పుడైతే ఆ కమిట్మెంట్ తీసుకుంటారో చూడండి, ఆ టైంలో మీరు నిద్ర లేచి మెడిటేషన్ చేసినా చాలా పవర్ఫుల్‌గా వర్కౌట్ అయిద్ది. ఎందుకంటే ఆ టైంలో ఎవరు నిద్రలేస్తారండి? ఎవరైతే లక్ష్యం కోసం పని చేయాలి, లక్ష్యాన్ని ఫాస్ట్‌గా అచీవ్ అవ్వాలన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళే లేస్తారు. ఒకటి, చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. మీ ఆలోచన విధానం ఆ ఫస్ట్ టైం లేసినప్పుడు ఫస్ట్ థాట్ ఏదైతే ఉందో ఆ థాట్‌లో మీరు ఏం చేస్తారు? ఆల్రెడీ మీకు ఏదైతే కావాలని మీరు కోరుకున్నారో ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా మీరేం చేస్తారు? చూస్తారు. ఎప్పుడైతే మీ విజువలైజేషన్‌లో ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా మీరు చూడడం మొదలుపెట్టారో అలాంటి ఆపర్చునిటీసు, అలాంటి పర్సన్స్, అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎదురయ్యి అలా గోల్ ఏదైతే మీరు అనుకున్నారో అనుకున్న పని అనుకున్న విధంగా జరిగే విధంగా మొత్తం పంచభూతాలు ఏకమై
మీకోసం పనిచేస్తాయి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. సో, మొత్తం అన్నీ గూడా మీకోసమే పనిచేస్తాయి. అంటే ముందు ఏంటంటే స్ట్రాంగ్ సంకల్పం, అంటే నిజంగా చెప్పాలంటే ఒక దృఢమైన సంకల్పం గనక మనం పెట్టుకోగలిగితే మార్నింగ్‌లో సెట్ చేసుకోండి ఆ ప్రోగ్రామింగ్. సో, త్రూఅవుట్ ద డే క్యారీ అవుతుంది. సో, మార్నింగ్ కంటే ముందు రోజు రాత్రే మీరు ఎలా లేవాలో చిన్న టెక్నిక్ అండి. ముందు ఆ ప్లెజర్ తీసుకోండి. కొంతమంది అంటారు ఏంటంటే, సార్ అలారం పెట్టుకుంటాను 4:00 బట్ లేవగానే నేను ఆఫ్ చేస్తాను. అయితే స్నూజ్ చేస్తానంట. అయితే మీరు ఏం చేయాలంటే 2 అలారమ్స్ మెయింటైన్ చేయండి. ఒకటేమో మీ పక్కన పెట్టుకోండి. ఇంకొకటేమో హాల్‌లో పెట్టుకోండి. దానికి 2 మినిట్స్ డిఫరెన్స్ పెట్టండి. ముందు ఇది మోగుతుంది. ఇది గనక మీరు ఆఫ్ చేసి అది ఆఫ్ చేయలేదనుకోండి అందరూ నిద్రలేస్తారు. సో, అలా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఏంటంటే, ఇది ఇక్కడ పక్కన ఎప్పుడు కూడా అలారం పెట్టుకోవద్దండి. కొంచెం డిస్టెన్స్, అంటే లేచి నిలబడి ఆఫ్ చేసుకునేంత డిస్టెన్స్‌లో పెట్టండి. సో, అలా పేరు పెట్టుకున్నా కూడా మీరు ఈజీగా ఓవర్‌కమ్ చేసుకోవచ్చు. ఉదయం నిద్ర లేచే అలవాటు ఉంటే బాగుంటుంది. బట్ లేకపోవడం వల్ల నేను మిస్ అయ్యాను. చూడండి, ఉదయం త్వరగా నిద్రలేస్తే ఒక 2 గంటలు మీరు నిద్ర లేవగలిగితే వారానికి 14 అవర్స్ మీకు ఎక్స్ట్రా టైం అండి. ఈ 14 గంటల సమయంలో మీరు ఏదైనా మీరు సాధించొచ్చండి. సో, ఉదయం నిద్ర లేచిన వాళ్ళు డెఫినెట్‌గా వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలను, అనుకున్న సంకల్పాన్ని ఫాస్ట్‌గా వాళ్ళు అచీవ్ చేస్తారండి. సో, దీనికి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి? లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకొని మన జీవితాన్ని నిజంగా మనం అనుకున్నటువంటి స్థాయిలో, అనుకున్న విధంగా మనం జీవించొచ్చు అంటే యెస్ అండి, జీవించొచ్చు. సో, దీనికోసమే మనం ఎవ్రీ వీక్ కూడా ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్‌ను ప్రతి ఫ్రైడే ఈవినింగ్ 7 PMకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్‌కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. ఒకవేళ గూగుల్ ఫామ్ లేకుంటే డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి కూడా మీరు వాట్సాప్‌లో గ్రూప్‌లో యాడ్ అవ్వచ్చు. సో, ఒకసారి వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ అయిన తర్వాత మీరు ఇంట్లోనే ఉంటూ జూమ్ లింక్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. సో, మీ క్లాస్‌కు మీరు అటెండ్ అవ్వచ్చు. సో, ఇంకా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే కొన్ని క్వెషన్స్ అందరి ముందు అడగలేరు కదండీ. సో, అలాంటి క్వెషన్స్ కానీ ఇంకా పర్సనల్ అపాయింట్మెంట్ నేను తీసుకుంటాను అనుకుంటే మాత్రం డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి మీరు పర్సనల్ అపాయింట్మెంట్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇంకా ఎన్నో విషయాలు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో, ఒక విషయం గుర్తుంచుకోండి, ఉదయం నిద్ర లేచిన వాళ్ళు మీరు చూస్తే 98% ఆఫ్ ద పీపుల్స్ ఎలా ఉంటారంటే హిస్టరీ రీడర్స్ అండి. చరిత్ర చదువుతూ ఉంటారు. బట్ 2% ఆఫ్ ద పీపుల్స్ ఆర్ హిస్టరీ క్రియేటర్స్. సో, వారికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అలవాట్లే వాళ్ళ జీవితాన్ని ముందుకు నడిపించాయి. సో, ఎవరైతే ఉదయం నిద్రలేస్తారో వాళ్ళు ఉన్నటువంటి కొత్త ఉత్సాహం, ఉత్తేజం, అదేవిధంగా సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ అంతా సైలెంట్‌గా ఉంటుంది. అలాంటి సైలెంట్ మూమెంట్ ఆఫ్ టైంలో మీరు ఏదైనా ఏ పని చేసినా ఆ పని సక్సెస్. అందుకోసం ఆ టైంలో ఏమంటారు, బ్రహ్మ ముహూర్తం అంటారు. సో, ఆ టైంలో మీరు గనక లేసి గనక చూడండి, సాధ్యమైనంత వరకు మీరు చూస్తే గృహ ప్రవేశాలన్నీ ఎప్పుడు జరుగుతాయండి? తెల్లవారుజామునే జరుగుతాయి. సో, పాజిటివ్ అంటే నేచర్ సపోర్ట్, అంటే మీ ఎనర్జీకి నేచర్ సపోర్ట్ చేస్తది. నేచర్ ఎప్పుడైతే సపోర్ట్ చేస్తుందో మీరు ఏ పని అనుకుంటారో ఆ పనిని దిగ్విజయంగా కంప్లీట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు హెల్త్ కాన్షియస్‌లో ఉంటే హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వెల్త్‌కి సంబంధించినటువంటి ఆలోచనలు, రిలేషన్‌షిప్స్‌ని ఎట్లా బెటర్ చేసుకోవచ్చు, కెరియర్‌ను ఎట్లా మీరు అనుకున్న విధంగా లైఫ్ స్టైల్‌ని ఎలా జీవించాలనుకుంటే డెఫినిట్‌గా క్లాస్‌కి అటెండ్ అవ్వండి. డెమో క్లాస్ తర్వాత 1 మంత్ క్లాస్ ఉంది. బట్ డెమో క్లాస్‌కి మీరు అటెండ్ అవ్వాలి అంటే మాత్రం గూగుల్ ఫామ్ అనేది ఫిలప్ చేస్తే మీరు డెఫినిట్‌గా క్లాస్‌కి అనేది అటెండ్ అవ్వచ్చు. మా టీమ్ మెంబర్స్ మీకు హెల్ప్ చేస్తారు. సో, ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.